హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ కమ్మనైన రుచులు. నేను ఇవాళ అస్సలు మైదా వాడకుండా క్రిస్పీగా ఉండే ఇన్స్టెంట్ రాగి పిండి రవ్వ దోశల్ని చూపించబోతున్నాను. ఇవి టేస్ట్ అయితే చాలా బాగుంటాయండి. క్రిస్పీగా ఇన్స్టెంట్గా వీటిని ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలామంది రవ్వ దోశలు అనగానే ఖచ్చితంగా మైదా వాడాల్సిందే, అప్పుడే ఆ క్రిస్పీనెస్ వచ్చింది అనుకుంటారు. కొంతమంది మాత్రం మైదాని అవాయిడ్ చేసేసి ఆ ప్లేస్లో గోధుమ పిండి వాడుతూ ఉంటారు. కానీ ఆ రెండింటికన్నా కూడా మీరు ఒక్కసారి నేను చూపించినట్లుగా ఇలా రాగి పిండితో రవ్వ దోశలు తయారు చేసి చూడండి. చాలా బాగుంటాయి. టేస్టీతో పాటు హెల్తీగా కూడా ఉంటాయి. కాబట్టి ఎన్ని తిన్నా కానీ ఎటువంటి ప్రాబ్లం ఉండదు. ఫుల్లీ ఫైబర్తో మంచి టేస్టీగా క్రిస్పీగా ఉండే ఈ రాగి పిండి రవ్వ దోశల్ని నానబెట్టాల్సిన అవసరం లేకుండా పిండి కలుపుకొని అప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకోవచ్చు. టేస్ట్ అయితే చాలా బాగుంటాయి. క్రిస్పీగా సూపర్ టేస్టీగా ఉండే రాగి పిండి రవ్వ దోశల్ని ఫస్ట్ టైం చేసినా సరే పర్ఫెక్ట్గా వస్తాయి. ఇక ప్రాసెస్ చూసేసుకుందాం. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లోకి ఏదైనా మెజరింగ్ కప్పుతో 1 కప్పు రాగి పిండిని తీసుకోవాలి. అదే మెజరింగ్ కప్పుతో ఒక 1/2 కప్పు బియ్యం పిండి, మరొక 1/2 కప్పు బొంబాయి రవ్వ తీసుకొని 1 టీ స్పూన్ మాత్రమే జీలకర్ర యాడ్ చేసేసుకొని రుచికి సరిపడా ఉప్పును కూడా వేసేసుకొని వాటర్ ఏమీ కలపకుండా ముందుగా గెరిటితో ఒకసారి చక్కగా మిక్స్ చేసేసుకోవాలి. ఇలా మిక్స్ చేసి పెట్టుకున్న రాగి పిండి మిశ్రమంలోకి మనం రాగి పిండి తీసుకున్న కప్పుతోనే ముందుగా 2 కప్పులు మాత్రమే వాటర్ని పోసేసుకొని పిండి ఉండలేమీ లేకుండా పూర్తిగా వాటర్లో మిక్స్ అయిపోయే వరకు కలుపుకోవాలి. మళ్ళీ చెప్తున్నానండి, పిండి అస్సలు ఉండలు ఉండకూడదు. ఖచ్చితంగా బాగా చక్కగా మిక్స్ అయిపోయినాక మళ్ళీ మనం ఏ కప్పుతో అయితే రాగి పిండి తీసుకున్నామో అదే కప్పుతో మరొక 2 కప్పులు వాటర్ని పోసుకోవాలి. మనం తీసుకున్న పిండి రవ్వ మిశ్రమాలన్నీ కలిపి 2 కప్పులు అయితే అయినాయి కదా, దానికి డబల్ క్వాంటిటీలో వాటర్ని మిక్స్ చేసుకోవాలి. అది కూడా ఒకేసారి కాదండి, ముందు ఒక 2 కప్పులు కలుపుకొని చక్కగా మిక్స్ చేసేసుకున్నామంటే ఉండలేమీ లేకుండా ఈజీగా మిక్స్ అయిపోతుంది. తర్వాత మరొక 2 కప్పులు వాటర్ని కలిపేసుకుంటే ఈజీగా రాగి పిండి రవ్వ దోశ బ్యాటర్ తయారైపోయింది. ఇప్పుడు దీన్ని వేడిగా కాలిన పెనం మీద రెగ్యులర్గా పోసుకునే రవ్వ దోశ బ్యాటర్ లాగే పల్చటి పిండి మిశ్రమాన్ని పెనమంతా వీలైనంత వరకు రౌండ్ షేప్ వచ్చేలాగా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇవి మధ్యలో హోల్స్ ఉంటేనే బాగుంటాయండి, కాబట్టి కొన్ని హోల్స్ని అలాగే వదిలేస్తున్నాను. దీన్ని ఆయిల్ వేసి హై ఫ్లేమ్లోనే చక్కగా రోస్ట్గా అయ్యే వరకు కాలనిచ్చినాక అప్పుడు ఫ్లిప్ చేసేసుకోవాలి. రాగి పిండి రవ్వ దోశలైనా లేదా రెగ్యులర్గా పోసుకునే రవ్వ దోశలైనా సరే ప్రతిసారి మనం దోశలు పోసుకునేటప్పుడు పిండి మిశ్రమాన్ని బాగా కలుపుకొని అప్పుడు మాత్రమే గెరెట్తో కానీ లేదా చిన్న సైజు గిన్నెతో కానీ పిండి బ్యాటర్ని కొద్దిగా పోసుకుంటేనే రవ్వ దోశ అనేది పర్ఫెక్ట్గా వస్తుందండి. ఇలా కాల్చిన రవ్వ దోశల్ని వేడిగా తింటే క్రిస్పీగా, చల్లారినాక తింటే సాఫ్ట్గా నార్మల్ దోశల్లాగా వచ్చేస్తాయి. కాబట్టి ఈసారి మీరు రవ్వ దోశలు తినాలి అనుకున్నప్పుడు రెగ్యులర్గా చేసుకునే రవ్వ దోశలు కాకుండా ఫుల్లీ ఫైబర్ ఉండే కాల్షియం, ఐరన్ పుష్కలంగా లభించే ఈ రాగి పిండి రవ్వ దోశల్ని ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా బాగుంటాయి. ఇక దీన్ని మీకు నచ్చిన చట్నీతో కానీ పొడితో కానీ సర్వ్ చేసుకోవచ్చు. వీడియో నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని టేస్టీ అండ్ హెల్తీ రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.